మంత్రాల చింతకాయలు రాలుతాయా అని కొందరు అనుకోవచ్చు, కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మి చేసిన వాళ్ళకి తెలుస్తుంది దాని రిజల్ట్ ఏంటో. పెళ్ళయి 10-12 ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ రాక హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అంటే ఎలా ఉంటుందో. కొందరు విషయాల్లో అయితే ఇంకా తనకు పిల్లలు పుట్టట్లేదని తన భర్తకి మరొకరిని కూడా పెళ్లి చేస్తామని ఇంట్లో వాళ్ళు బెదిరిస్తున్నారని కూడా చెప్తున్నారు. చాలా బాధగా ఉంటుంది కదా ఇలాంటివి విన్నప్పుడు. నేను ఈ PCOD to ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ అంటే ఈ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా మంది రెగ్యులర్గా అడుగుతూనే ఉంటున్నారు, అక్క మీరు ఈ ప్రెగ్నెన్సీ కోసం డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఇంకా ఏమైనా పూజ లాంటివి చేసుకున్నారా అంటే, ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్కి కొన్ని పూజలు ఉంటాయి కదా, మీరు ఏమైనా చేసుకున్నారా, మాకు ఏమైనా చెప్పగలుగుతారా అని. చెప్తే నమ్ముతారో లేదో అనుకొని ఊరుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం అయితే వచ్చింది అనిపిస్తుంది. నేనైతే 11 మంగళవారాల పాటు ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. చాలా మంది ఈ విషయంలో మేము బయట వేరే వాళ్ళు చెప్పిన దోషాల గురించి పూజలు కూడా చేయించుకొని డబ్బులు లాస్ అయ్యామక్క, మేము మోసపోయామని కూడా చెప్తున్నారు. అలా ఏం మీరు బాధపడాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా ఇంట్లోనే పూజ అయితే చేసుకోవచ్చు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అయితే మీరు 11 ట్యూస్డేస్ అంటే 11 మంగళవారాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నేను ఒక 3-4 డేస్లో వీడియో అయితే చేస్తాను. అన్నట్టు వీడియో ఎంతమంది కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.